మనుషులను నమ్ముకుని పరిస్థితులకు లోబడిపోతూ ఎంతోమంది జీవితాల్లో కృంగిపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నారో తెలుసుకుంటే మన జీవితాలు మారిపోతాయి. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన యేసయ్య పొందిన ఆ ఉన్నతమైన హెచ్చింపుని గురించి ఈరోజు మనం కూడా మనుషులను పరిస్థితులను కాకుండా దేవునికి లోబడి మనల్ని కూడా ఆయన ఎలా హెచ్చిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మన హృదయాలను కదిలించి మన ఆత్మీయ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి నడిపించే ఒక ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. చాలాసార్లు వారు చేసే పొరపాటు ఏమిటంటే మనుషులను చాలా తొందరగా నమ్ముతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకంలో ఎవరిని తొందరగా నమ్మొద్దని. ఎందుకంటే మనుషులు స్వభావాలు మారిపోతుంటాయి. కానీ మారనిది మన దేవుడు ఒక్కడే. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం జీవిస్తున్నది కేవలం ఈ లోకం కోసం మాత్రమే కాదు. మన ప్రయాణం ఇక్కడితో ముగిసేది కూడా కాదు. ఆ నిత్యమైన పరలోక రాజ్యానికి నడిపించడానికి, అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు మన జీవితాల ద్వారా అనేకులు ప్రభావితం చేయడానికి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రస్తుత కాలంలో చాలామంది క్రైస్తవ జీవితాలు ఎలా ఉంటున్నాయో గమనించారా? ఎవరో నాతో సరిగ్గా మాట్లాడడం లేదనో, మనల్ని ప్రేమగా పలకరించటం లేదనో, మనల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదనో చిన్న చిన్న విషయాలకే కృంగిపోతున్నారు. ఎవరి దగ్గర ఏదో ఆశించి అది దొరకకపోయేసరికి నిరాశపడుతూ వారికి వారే సొంత బౌండరీస్ నిర్మించుకుంటున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అలాంటి బంధకాలు, అలాంటి బ్రతుకు మనకొద్దు. మనుషుల మీద ఆధారపడడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 8వ వచనం సెలవిస్తుంది. పరిస్థితులు మనకు సహకరించినప్పుడు మనం అక్కడే ఆగిపోకూడదు. దేవుడు మనకిచ్చిన పిలుపు చాలా గొప్పది. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన సమస్యల్లోనికి, మన చిన్న ఆలోచనలోనికి దేవుని కూడా లాగాలని చూస్తుంటాం. కానీ మన దేవుడు అన్ని పరిమితులను, అన్ని పద్ధతులను మించినవారు. వాటన్నిటినీ అధిగమించే క్రీస్తు శక్తి మనకివ్వబడి ఉన్నది. ఒక్కసారి మన రక్షకుడైన యేసు ప్రభు వారి జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు సొంత యూదులే ఆయనను అవమానపరిచారు, తిరస్కరించారు. చుట్టూ ఉన్న మనుషులెవ్వరూ ఆయనని అర్థం చేసుకోలేదు. చుట్టుపక్కలంతా శ్రమ, కష్టం, నిందలే ఉన్నాయి. కానీ యేసయ్య మనుషుల వైపు చూడలేదు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అందరినీ, అన్నిటినీ వ్యతిరేకించి నిలబడ్డారు. ఆఖరికి మరణించడానికి కూడా సిద్ధపడ్డారు. గెత్సేమనే తోటలో ఆ రాత్రి యేసయ్య చేసిన ప్రార్థన మన జీవితాలను మార్చాలి. ఆ శిలువ శ్రమ ఎంత ఘోరంగా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే ఆయన మానవ దుఃఖంతో ఆయన అన్నారు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము. కానీ వెంటనే ఆయన ఏమన్నారో తెలుసా? అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. లోకాసువార్త 22 అధ్యాయం 42వ వచనం. ఎప్పుడైతే యేసుప్రభు వారు తండ్రి చిత్తానికి లోబడి శిలువ మరణాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డారో, తండ్రి అయిన దేవుడు చూస్తూ ఊరికే ఉండిపోలేదు. ఆయనకు రాబోయే శ్రమ తెలుసు. అలాగే ఆ శ్రమ దాటిన తరువాత రాబోయే మహిమ కూడా తెలుసు. అందుకే వాక్యం చెప్తుంది, అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీదనున్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనును. దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం దాకా. మనుషులు తగ్గించవచ్చు, కానీ దేవుడు హెచ్చిస్తే ఏ శక్తి ఆపలేదు. యేసయ్య చూపిన ఆ విధేయత వలన ఆయన నామం అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చింపబడింది. ఈరోజు ఈ సందేశం వింటున్న సహోదరి, సహోదరుడా, క్రీస్తు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? ఆయన కోసం మనం ఏమి చేయగలుగుతున్నాం అని ఒక్కసారి ఆలోచించండి. మనం ఆయన కోసం కొంచెమే చేయగలుగుతామేమో, కానీ ఆయన మన కోసం సమస్తాన్ని చేశాడు. ఈ లోకంలో మనకి ఏమీ లేకుండా ఆయన చెయ్యలేదు.
యోహాను సువార్త 14వ అధ్యాయం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. పరలోక రాజ్యములో మీకోసం నా కోసం ఒక శ్రేష్టమైన పట్టణాన్ని, ఉన్నతమైన గృహాలను ఆయన సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి మనుషుల మాటలను బట్టి కృంగిపోకండి, పరిస్థితులను చూసి భయపడకండి. మీ మీద, నా మీద దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. మనం అనుకున్న రీతిలో మన టైంలో ఆయన కార్యాలు చేయకపోవచ్చు, కానీ ఆయన అనుకున్న రీతిలో సరైన సమయంలో మన స్థితిని అందరికంటే ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఈ లోకాన్ని కాదు, ఈ లోకాన్ని జయించిన యేసయ్యని నమ్ముకుందాం. ఆయనతో సహవాసం చేద్దాం. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.